దేవుని మీద ఆధారపడిన వ్యక్తులు వారి జీవితంలో చేసిన ప్రార్థనలకు దేవుడు ఎలా జవాబిస్తూ వచ్చారో ఆ విధంగా మనం కూడా ఎలా ప్రార్థన చేయాలో పురికొల్పబడుతూ ప్రోత్సహించబడుతున్నాం. ఈరోజు కూడా ప్రాముఖ్యంగా ఐ వాంట్ టు టాక్ అబౌట్ ద ప్రేయర్ అ వుమన్ ప్రేయర్డ్ ఇన్ ద బైబిల్. పాత నిబంధన గ్రంథంలో ఒక స్త్రీ చేసిన శక్తివంతమైన ప్రార్థనను ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం. షీ ఈజ్ అ వుమన్ ఆఫ్ ప్రేయర్ అండ్ షీ ఈజ్ ఆల్సో అ వుమన్ ఆఫ్ ఫెయిత్. విశ్వాస వనిత, వీరవనిత, ప్రార్థన యోధురాలు. బైబిల్ గ్రంథంలో ప్రార్థనలు దేవుడు రాయించారండి. వీరు ప్రార్థన చేశారని ఒక మాట రాసేయచ్చు, కానీ వారు ప్రార్థనలలో ఏ పదాలు వాడారో, వారి హృదయాన్ని దేవుని సన్నిధిలో ఎలా కుమ్మరించుకున్నారో పురుషుల యొక్క ప్రార్థనలు రాయించిన దేవుడే కొంతమంది స్త్రీలు చేసిన ప్రార్థనలు కూడా ఆయన వ్రాయించారు. ఈరోజు ప్రాముఖ్యంగా దేవుని వాక్యంలో నుండి హన్నా చేసిన ప్రార్థనను మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయంలో నుంచి ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం. మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము మొదటి వచనం అందరం కలిసి చదువుకుందాం. 1 Samuel chapter 2 and verse 1. మరియు హన్నా విజ్ఞాపన చేసి ఇలాగనెను, నా హృదయము యెహోవా యందు సంతోషించుచున్నది, యెహోవా యందు నాకు మహాబలము కలిగెను, నీ వలని రక్షణను బట్టి సంతోషించుచున్నాను, నా విరోధుల మీద నేను అతిశయపడుదును. దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే పురుషులకు ఎంత విలువ ఇచ్చాడో దేవుని గ్రంథంలో స్త్రీలకు కూడా అదే విధమైన ప్రాధాన్యతను, విలువను దేవుడు ఇచ్చినట్లుగా మనం గుర్తించగలము. మొదటి అధ్యాయంలో హన్నా దుఃఖములో, వేదనలో, అవమానములో, నిట్టూర్పులో నలిగిపోతూ దేవుని సన్నిధిలోకి వచ్చి చేసిన ప్రార్థన, షిలోహులోని దేవుని మందిరంలోనికి ఈ హన్నా అనే స్త్రీ వచ్చి చేసిన ప్రార్థన సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయంలో 10వ వచనంలో బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు అని ఆమె దుఃఖంతో దేవుని సన్నిధిలో ఆమె హృదయాన్ని ఏమని కుమ్మరించుకుందో, ఎలా కుమ్మరించుకుందో ఆ మాటలన్నీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించారు. కానీ 2వ అధ్యాయానికి వచ్చేసరికి దేవుని సన్నిధిలో, జీవము కలిగిన దేవుని సన్నిధిలో హన్నా చేసిన ప్రార్థనకు దేవుడు జవాబిచ్చిన తర్వాత ఎవ్రీథింగ్ చేంజ్డ్. మొదటి అధ్యాయంలో ఉన్న హన్నాకు, ఆమె మానసిక స్థితికి, ఆమె హృదయ స్థితికి, 2వ అధ్యాయంలో ఉన్న హన్నా యొక్క మానసిక స్థితికి, హృదయ స్థితికి చాలా గొప్ప తేడా మనం చూడగలమండి. మొదటి అధ్యాయంలో ఏమో భారంతో ఉంది. మొదటి అధ్యాయంలో ఆమెకు పిల్లలు కలగని కారణం చేత ఆమె వైరి అయిన పెనిన్న ఆమెను మాటికి మాటల చేత విసిగిస్తూ, బాధిస్తూ, ఆమెను అవమానపరుస్తున్న స్థితిలో మొదటి అధ్యాయంలో హన్నా చాలా కృంగుదలలో, డిప్రెస్డ్గా దేవుని మందిరానికి వచ్చింది. కానీ 2వ అధ్యాయానికి వచ్చేసరికి ఎవ్రీథింగ్ చేంజ్డ్ ఇన్ హర్ లైఫ్. ఎందుకంటే దేవుని సన్నిధిలో ఆమె చేసిన ప్రార్థనకు దేవుడు జవాబిచ్చి ఆమెను జ్ఞాపకం చేసుకొని ఆమె గర్భాన్ని తెరిచి సమూయేలు అనే కుమారుని ఆమెకి ఇచ్చిన తరువాత ఇప్పుడు ఆమె దేవుని సన్నిధిలో ఒక మొక్కుబడి చేసుకుంది. మనందరికీ తెలుసు కదా, దేవా నువ్వు నాకు ఒక కుమారుడిని ఇస్తే ఆ కుమారుని నీ సేవకు నేను సమర్పిస్తాను అని హన్నా చేసుకున్న మొక్కుబడిని, ప్రార్థనను దేవుడు అంగీకరించి ఆమెకు కుమారుడిని ఇచ్చిన తర్వాత నౌ షీ వాజ్ మేకింగ్ ద గ్రేటెస్ట్ సాక్రిఫైస్ ఆఫ్ హర్ లైఫ్. ఆమె జీవితంలో ఒక గొప్ప త్యాగాన్ని చేస్తున్న స్త్రీగా మనం చూస్తున్నామండి. హన్నా గొప్ప ప్రార్థన యోధురాలే కాదు, గొప్ప విశ్వాస వనితే కాదు, గొప్ప త్యాగపూరికమైన ప్రేమ కలిగిన స్త్రీ. షీ వాజ్ అ వుమన్ ఆఫ్ కమిట్మెంట్. షీ వాజ్ అ వుమన్ హూ హ్యాడ్ హర్ సాక్రిఫిషియల్ లవ్ ఫర్ ద లార్డ్. దేవుని కొరకు నేను చేసుకున్న ఆ మాట, నేను ఇచ్చిన ఆ మాట నెరవేర్చడం అది కష్టమైన, సమర్పణతో కూడినదైనా, కొంత నాకు బాధను కలిగించేదైనా నేను దేవునికి ఇచ్చిన మాట ఖచ్చితంగా నెరవేరుస్తాను, దేవుని సన్నిధిలో నేను చేసుకున్న ఒడంబడికను ఖచ్చితంగా నెరవేరుస్తానని దేవుని సన్నిధిలో ఆమె తన కుమారుడిని సేవకు అప్పగించి వెళ్ళిపోయే సందర్భంలో మళ్ళీ ప్రార్థన చేసిందంట. ఆసక్తికరమైన విషయం ఏంటంటే వేదనలో ఉన్నప్పుడు చేసిన ప్రార్థన కన్నా ఆమె ప్రార్థనకు జవాబు వచ్చిన తర్వాత చేసిన ప్రార్థన చాలా పెద్దదండి. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. మనం వేదనలో ఉన్నప్పుడు
అప్పుడు ఉపవాస ప్రార్థన చేస్తాం. మనం వేదనలో నాతో ఎవరు మాట్లాడొద్దు, నన్ను ఎవరు డిస్టర్బ్ చేయొద్దు, కాసేపు నన్ను వదిలేయండి, పిల్లలు వచ్చి తలుపు కొడుతున్నా ఉండండి, మమ్మీ ప్రార్థన చేసుకోవడానికి ఊరుకోరా, టైం ఇవ్వరా, నేను చాలా మీ అందరి కొరకు విజ్ఞాపన చేస్తున్నా కదా, మన కుటుంబ సమస్యల కొరకు ప్రార్థన చేస్తున్నా కదా, మన ఆర్థిక సమస్యల కొరకు ప్రార్థన చేస్తున్నా కదా, గివ్ మీ సమ్ టైమ్, గివ్ మీ సమ్ స్పేస్, నేను ప్రార్థన చేయాలని కష్టంలో ఉన్నప్పుడు చాలా లెంగ్దీ ప్రేయర్ చేస్తాం, చాలా డీప్ ప్రేయర్ చేస్తాం, చాలా శ్రేష్టమైన మాటలతో ప్రార్థన చేస్తాం. కానీ ప్రార్థనకు జవాబు వచ్చిన తర్వాత హృదయం తేలికైపోతుంది. కృతజ్ఞత చెప్తామేమో కానీ అంత లెంగ్దీ ప్రేయర్, గొప్ప ప్రార్థన నాకు తెలిసి రావడం చాలా కష్టం. చాలా లోతైన ఆత్మీయ అనుభవం ఉంటే తప్ప. కానీ హన్నాను గురించి మనం నేర్చుకోవాల్సిన ఒక శ్రేష్టమైన లక్షణం ఏంటంటే, షీ వాజ్ అ ఉమెన్ హూ హ్యాడ్ అ వెరీ గ్రేట్ ఇంటిమసీ విత్ ద లార్డ్. దేవునితో చాలా అన్యోన్యమైన సహవాసాన్ని కలిగిన స్త్రీ, చాలా సాన్నిహిత్యాన్ని కలిగిన స్త్రీ. కుమారుడు పుట్టక ముందు నేను నిన్ను ఎలా ఆశ్రయించాను ప్రభా, కుమారుడు పుట్టిన తర్వాత కూడా ఆ కుమారుడిని నీ సేవకు సమర్పించే సందర్భంలో కూడా మై లవ్ ఫర్ యూ గ్రోస్. దేవా, నీ పట్ల నా ప్రేమ పెరుగుతుంది కానీ తరగదయ్యా. ఇప్పుడు కొడుకు మీదకి సగం ప్రేమ వెళ్ళిపోదు, నీ మీదకి సగం. చూడండి, మనకు అలాగే కదా, పెళ్ళవగానే భర్త మీద 100% ఉంటుంది ప్రేమ. ఫస్ట్ బిడ్డ పుట్టగానే 50%, ఫస్ట్ బిడ్డకి భర్తకి ఎంత 50%. రెండో బిడ్డ పుట్టగానే పిల్లల మీదకి 30% వెళ్ళిపోయి మిగతా ఏమన్నా మిగిలి ఉంటే భర్తకి కదండి. ఆవిడ భర్త అనుకుంటాడు, ఇదేంటి పిల్లలు వచ్చిన తర్వాత నాకు టీ కూడా సరిగ్గా సమయానికి వాళ్ళు స్నానం చేయిస్తున్నాను అంటది, వాళ్ళకి బట్టలు వేస్తున్నాను అంటది, వాళ్ళకి టిఫిన్ పెడుతున్నా అంటది. కొంచెం టిఫిన్ పెట్టమ్మా, కొంచెం భోజనం వడ్డించాం, పెట్టేసుకోండి, పిల్లల్ని చూసుకుంటున్నా కదా. అంటే ఏమవుతుందంటే మన జీవితంలో కొన్నిసార్లు ప్రేమ డివైడ్ అయిపోతూ ఉంటుంది. మన జీవితంలో బిడ్డలు, బాధ్యతలు వచ్చిన తర్వాత వారి మీదకి ప్రేమ వెళ్ళిపోయి, భర్త విషయంలోనే కాదు దేవుని విషయంలో కూడా ప్రేమ తగ్గిపోతూ ఉంటుంది. కానీ హన్న ఏం రుజువు చేసిందంటే, హీఈస్ ది యాపిల్ ఆఫ్ మై ఐ, నా కంటి పాప లాంటోడు ఈ కొడుకు. ఎందుకంటే నా మీద ఉన్న అవమానం తొలగించడానికి నా ప్రార్థనలన్నిటికీ జవాబు ఈ కుమారుడే. అయితే ఈ కుమారుడిని దేవుని సన్నిధిలో నేను సమర్పించిన తర్వాత కూడా, దేవా నా 100% అయితే నీకే, నా ప్రేమంతా మొదట నీకే, నా హృదయంలో మొదటి స్థానము నీకే అని దానికి రుజువుగా ఆమె చేసిన అద్భుతమైన ప్రార్థనలో ఒక 3 ప్రాముఖ్యమైన అంశాలు ధ్యానించుకొని మనము స్తుతి ఆరాధనలోనికి వెళ్దాం. మొట్టమొదటి అంశము, ఆమె దేవుని సన్నిధిలో వచ్చి ఆమె కుమారుణ్ణి సేవకు సమర్పించిందండి. మొదటి అధ్యాయం ఆఖరు వచనంలో, కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను, తాను బ్రతుకు దినములన్నిటను యెహోవాకు ప్రతిష్ఠితుడు అని చెప్పెను. అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే లైక్ మదర్ లైక్ సన్, ఎలాంటి తల్లో అలాంటి కొడుకేనండి. తల్లికి తగ్గ మోకాళ్ళేసే తల్లికి మోకాళ్ళేసే పిల్లలు కూడా మన అడుగుజాడల్లోనే. మనం దేవుని ప్రేమిస్తే మన పిల్లలు సాతాన్ని ప్రేమించరండి. మనం దేవుని కొరకు త్యాగపూరితంగా ముందుకు వెళ్తే మన పిల్లలు కూడా మన అడుగుజాడల్లోనే నడుస్తారు. ఆత్మ సంబంధమైన వారసత్వాన్ని ఖచ్చితంగా మన బిడ్డలు కూడా పునికి పుచ్చుకుంటారు. దేవునికి స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. ఈ భౌతికపరమైన ఆస్తులు ఏమి పిల్లలకు అందించకపోయినా పర్వాలేదు, కానీ ఆత్మీయమైన వారసత్వాన్ని ఖచ్చితంగా ఇక్కడున్న ప్రతి ఒక్కరు అందించాలి. ఇక్కడున్న ప్రతి తల్లి తన బిడ్డను ఒక ప్రార్థనా పరురాలిగా, ప్రార్థనా పరుడుగా తీర్చిదిద్దాక మనం ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన పర్లా, వాళ్ళు ఆత్మీయంగా దేవునిలో కొనసాగుతారు. ఆత్మ సంబంధమైన వారసత్వము మన తర్వాత తరానికి ఖచ్చితంగా అందించాలి.